చరిత్ర అంటే కేవలం జరిగిపోయిన కథలు, తేదీలు అనుకుంటాం కదా. కాని అదే చరిత్ర ఒక దేశ భవిష్యత్తును మార్చే శక్తివంతమైన ఆయుధమైతే, అవును, ఈరోజు మనం ఛత్రపతి శివాజీ కథ ద్వారా సరిగ్గా ఇదే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. అసలు 17వ శతాబ్దానికి చెందిన ఒక రాజు ఛత్రపతి శివాజీ గురించి మన స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన లాలా లజపత్రాయ్ గారు ఒక పుస్తకం ఎందుకు రాశారు? ఏంటి దాని వెనుకున్న అసలు ఉద్దేశ్యం? సో ఈరోజు మనం లాలా లజపత్రాయ్ గారు రాసిన ఆ పుస్తకంలోకి లోతుగా వెళ్లబోతున్నాం. ఆయన శివాజీని ఒక హీరోగా ఎందుకు ఎంచుకున్నారు, ఆయన కథ ద్వారా అప్పట్లో బ్రిటిష్ పాలనలో ఉన్న భారతీయులకు ఆయన ఏం చెప్పాలనుకున్నారు, పదండి తెలుసుకుందాం. సరే, ఈ పుస్తకం యొక్క అసలు సారాంశం అర్థం కావాలంటే మనం ముందుగా దాని ముందు మాట అంటే విజ్ఞప్తి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడే లాలా లజపతిరాయ్ గారు ఆ కాలంలో ఉన్న ఒక చాలా పెద్ద సమస్య గురించి రాశారు. ఆయనేమన్నారంటే, అప్పట్లో స్కూళ్లలో పిల్లలకి చెప్పే చరిత్ర అంతా ఒక పక్కకి మొగ్గి ఉంది, అది రాసిందెవరంటే ఎక్కువగా ముస్లిం రాజుల ఆస్థాన కవులు లేదా బ్రిటిష్ వాళ్లు. దీనివల్ల ఏమైందంటే ఆ చరిత్ర భారతీయుల్ని, మరీ ముఖ్యంగా హిందువుల్ని తక్కువ చేసి చూపిస్తోంది, వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని రాయ్గారు చాలా బలంగా వాదించారు. చూడండి, ఇక్కడ రాయ్గారి వాదన చాలా స్పష్టంగా ఉంది. ఒక పక్క అప్పటిదాకా ఉన్న చరిత్రను ఆయన పూర్తిగా వ్యతిరేకించారు, ఎందుకంటే అది భారతీయులను బలహీనులుగా చూపిస్తోందని. మరోపక్క దానికి బదులుగా మనకు ఎలాంటి చరిత్ర కావాలి అని కూడా చెప్పారు. ధైర్యాన్ని, పరాక్రమాన్ని, మన జాతి పట్ల గర్వాన్ని నింపే ఒక కొత్త చరిత్ర కావాలని ఆయన ఆశించారన్నమాట. మరి ఈ బానిసత్వపు ఆలోచనను, ఈ బలహీనత అనే భావనను రాయ్గారు ఎలా ఎదుర్కొన్నారు? సింపుల్. ఆయన తన పుస్తకంలో ఏం చెప్పారంటే, మన చరిత్రలో ప్రతిఘటన అనేది ఎప్పుడో ఒకసారి జరిగింది కాదు, అది ఒక నిరంతర పోరాటం, దేశం నలుమూలలా జరిగిన ఒక పెద్ద యజ్ఞం లాంటిది అని ఆయన నిరూపించడానికి ప్రయత్నించారు. ఇక్కడ చూడండి, మహారాణా ప్రతాప్, గురు తేజ్ బహద్దూర్, దుర్గాదాస్ రాథోడ్, చివరికి శివాజీ, ఈ పేర్లన్నీ మనకు ఏం చెబుతున్నాయి? శివాజీ ఒక్కడే పోరాటం చెయ్యలేదు, ఆయనకు ముందు, ఆయనతో పాటు దేశంలో ఎంతోమంది పోరాడుతూనే ఉన్నారు. అంటే శివాజీ అనే వ్యక్తి ఈ గొప్ప ప్రతిఘటనా పరంపరకు ఒక చిహ్నమన్నమాట. సో ఈ ఉదాహరణలన్నీ ఇచ్చి లాలా లజపత్రాయ్ గారు బ్రిటిష్ వాళ్ల వాదనను బలంగా తిప్పికొట్టారు. భారతీయులు ఎప్పుడూ బానిసల్లా బతకలేదు, వాళ్లు తమ స్వేచ్ఛ కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నారని ఆయన చాలా గర్వంగా చెప్పారు. ఇంత పెద్ద ప్రతిఘటనల చరిత్రలో ఒక శిఖరం లాంటి వ్యక్తి శివాజీ. అసలు ఇంతమంది యోధులు ఉండగా లాలా లజపత్రాయ్ గారు తన కథకు శివాజీనే ఎందుకు కేంద్రంగా చేసుకున్నారు? దాని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. రాయ్గారి వర్ణన ప్రకారం 17వ శతాబ్దం భారతదేశానికి ఒక చీకటి కాలం లాంటిది. ధర్మం, సంస్కృతి, ప్రజల గౌరవం అన్నీ ప్రమాదంలో పడ్డాయి. అలాంటి టైంలో అందరూ ఒక రక్షకుడి కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఒక ఆశాకిరణంలా శివాజీ వచ్చాడని ఆయన రాశారు. సాధారణంగా ఒక హీరో కథ చెప్పాలంటే వాళ్ల మూలాల నుండి మొదలు పెడతాం గదా, రాయ్గారు కూడా అదే చేశారు. శివాజీ వంశాన్ని భారతదేశంలోనే అత్యంత గౌరవనీయమైన యోధ వంశాలతో కలిపి ఆయన కథకొక బలమైన పునాది వేశారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, శివాజీని కేవలం ఒక మరాఠా రాజుగా చూపించలేదు, ఆయనను రాజపుత్రుల వీరత్వానికి వారసుడిగా చూపించారు. ఎందుకంటే అలా చేయడం ద్వారా శివాజీని ఒక ప్రాంతానికి చెందిన రాజుగా కాకుండా మొత్తం భారతదేశానికి చెందిన నాయకుడుగా నిలబెట్టొచ్చు. అదే రాయ్గారి ఆలోచన. ఇక శివాజీ తల్లిదండ్రులైన షహాజీ, జీజాబాయిల పెళ్లి కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది కేవలం ఒక పెళ్లి కథ కాదు, విధి ఎలా పనిచేస్తుంది, అదృష్టం ఎలా కలిస్తుంది, కష్టాలను ఎలా దాటాలి, ఇలాంటి చాలా విషయాలను రాయ్గారు ఈ చిన్న కథ ద్వారా మనకు పరిచయం చేశారు. ఈ అంశాలే తరువాత శివాజీ జీవితంలో కూడా చాలా ముఖ్యమవుతాయి. మనకో సామెతుంది కదా, పుట్టబోయేవాడి లక్షణాలు పురిట్లోనే తెలుస్తాయి అని. సరిగ్గా అలాగే శివాజీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పే కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలను లాలా లజపత్రాయ్ గారు తన పుస్తకంలో రాశారు. ఉదాహరణకు ఈ భవానీదేవి భవిష్యవాణి కథనే తీసుకోండి. దీనివల్ల రాయ్గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, శివాజీ యుద్ధం కేవలం రాజకీయం కోసం, ఒక రాజ్యాన్ని స్థాపించడం కోసం చేసింది కాదు, అదొక దైవకార్యం. ఆయన కేవలం రాజు కాదు, ఒక ధర్మరక్షకుడు. ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ఈ కథ. ఇంకో సంఘటన,
చిన్న వయసులోనే శివాజీ ధైర్యానికి ఆత్మాభిమానానికి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. అదే బీజాపూర్ సుల్తాన్ ఆస్థానంలో జరిగిన ఒక సంఘటన. ఇది ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో మనకు స్పష్టంగా చూపిస్తుంది. నా ధర్మానికి శత్రువుగా ఉన్నవాడికి నేను ఎందుకు తలవంచాలి అని ఒక చిన్న పిల్లవాడు అంత పెద్ద సుల్తాన్ ముందే అన్నాడు. ఆలోచించండి, ఒక బాలుడి నోటి నుండి వచ్చిన ఈ మాటలు ఎంత శక్తివంతమైనవో. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరిలోనూ సరిగ్గా ఇదే స్ఫూర్తిని నింపాలని రాయ్గారు ఆశించారు. ఆయన తన పాఠకుడుకు ఇవ్వాలనుకున్న అసలైన సందేశం కూడా ఇది. సో చివరగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, శివాజీ కథను ఈ రకంగా చెప్పడం ద్వారా లాలా లజపత్ రాయ్ గారు కేవలం గతాన్ని మార్చి రాయలేదు. ఆయన తన కాలం ప్రజల ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచారు. మన భవిష్యత్తును మనమే ఎలా